హాయ్ అండి. నేను దమ్ము మటన్ బిర్యానీ చేస్తున్నాను. ముందు చెక్క మొగ్గ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మొగ్గ పెట్టాను. ఇప్పుడు కైమా కడిగేసుకున్నాను శుభ్రంగా నీట్గా. ఇప్పుడు కైమా వేస్తున్నాను. కొంచెం వేసి మగ్గన అవ్వాలి. ఇప్పుడు రుచికి సరిపాటుగా ఉప్పు వేస్తున్నాను. కచ్చాపిచ్చిగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. మటన్లో ఉన్న నీళ్ళన్నీ మగ్గిపోయినాయండి. చూడండి, మటన్లో ఉన్న నీళ్ళన్నీ మగ్గిపోయి ఇందులో ఫస్ట్ ఏం వేసానంటే ఉల్లిపాయలు, చెక్క మొక్క, మటను, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఇందులో మనం నీళ్ళే వేయక్కర్లేదు. మటన్ కడుగుతాం కదా, మటన్లో నీళ్ళన్నీ మగ్గిపోయేదాకా ఒక అరగంట అయినా సరే మగ్గిపోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు మగ్గాలి. ఇంకా చూడండి, కొత్తిమీర ఎండబెట్టేసింది. కొద్దిగా మేమే ఎండబెట్టాము, అంటే ఫ్రెష్గా ఉంటే ఎక్కువ రోజులు ఉంటే కుళ్ళిపోతుందని. కరివేపాకు 3 వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. బజ్జీని ఎలా వేస్తానో చూడండి. కైమా దమ్ బిర్యానీ. ఫస్ట్ రైస్ వేసానండి. ఇప్పుడు కూర వేస్తున్నాను. ఓ స్టెప్ అన్నం వేసి ఓ స్టెప్ కూర వేసాను కదండి. ఇప్పుడు అన్నం వేస్తున్నాను. వాటర్ కలుపుకున్న ఫుడ్ కలర్ వేస్తున్నాను. పది నిమిషాలు మూతట్టాలి ఆవిడ. మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక చూడండి ఎలా ఉందో. దీనిపైన జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను. కొత్తిమీర పైన డెకరేషన్, ఫ్యాషన్ లాస్ట్ ఉంటుంది కదండి. కైమా దమ్ బిర్యానీ. ఒకసారి కైమా పలావ్ చేసానండి. ఈ వీడియో యూట్యూబ్లోని పెట్టాను, కైమా పలావ్. ఇప్పుడు ఏమంటే కైమా దమ్ బిర్యానీ చేసానండి. ఎంత బాగుందంటే అండి, చాలా సూపర్గా ఉందండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి.
నా వీడియో చూస్తున్నారు కానండి ఎవరో కూడా మీరు లైక్ చేసుకుంటలేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ అండి లైక్ చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల నాకు కొంతమందికి సేవ్ అవుతుందండి. సరేనండి, ఉంటానండి. ఓకే, బాయ్ అండి మీ అందరికీ. చూడండి నేను చేసిన మటన్ దమ్ బిర్యానీ అండి. కుక్కర్లో వేయలేదు, నేను మామూలుగానే వండానండి. ఒకసారి కుక్కర్లో వేసి వండాను, ఇప్పుడు మామూలుగా వండాను. ఇది దమ్ బిర్యానీ. ఒకసారి చేసిందేమంటే పలవ. ఉంటానండి, మీ అందరికీ బాయ్ అండి.